హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమణి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మోహన్ బాబు గారు అండ్ మంచు మనోజ్ గారు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు బగ్గుమనడం మనం చూస్తున్నాం. అంటే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయని మనకు ముందు నుంచే తెలుసు. కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఈ గొడవలు దేనికి? వీళ్ళ వైపేమో ఆస్తి వివాదాలు అంటున్నారు, ఆస్తి తగాదాలు అంటున్నారు మంచు మోహన్ బాబు గారి సైడ్ నుంచి. మంచు మనోజ్ గారేమో లేదు, ఇది నేను విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయి, వాటిపైన నేను బయట పెడుతున్నాను, వాటిపైన వాళ్ళ తరపున నిలబడుతున్నాను, అందుకే ఈ విధంగా చేస్తున్నానని ఈయన వైపు వాదిస్తున్నారు. ఒక గొడవ కూడా ఇప్పుడు జరిగిపోయింది వీళ్ళిద్దరి మధ్య. ఏం జరుగుతుంది? మీరేం చెప్తారు మేడం దీని గురించి? అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఎట్లా తయారైందంటే, సినిమాలతో మామూలుగా వాళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేసేవాళ్ళు గతంలో. అంటే మంచి మంచి సినిమాలు తీసో, లేదు ఒక వివాదాస్పదమైన సినిమాలు తీసో, అంటే రకరకాలుగా మనకి ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా ప్రజల నోళ్లలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఏమైతుందంటే సినిమా కుటుంబాలే, అంటే సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే, నిన్నటి వరకు ప్రేమలు, పెళ్లిళ్ళు, విఫలమవడాలు, విడాకులు, మళ్ళా పెళ్లి చేసుకోవడాలు, వీటి మీద నడిచింది. ఇప్పుడు కొత్తగా మంచు కుటుంబం మీదకి ఈ వివాదం అనేది వచ్చింది. అంటే నిన్నటి వరకు మనందరం ఏమనుకున్నాము, మనోజ్దే కరెక్టు, మోహన్ బాబు తప్పు అని. కానీ ఇవాళ చూస్తే ఇప్పుడు అతను రాసిన లేఖలో మనోజు, నేను ఆస్తి వద్దనుకున్నాను, 2000 కోట్ల ఆస్తి వద్దనుకున్నాను, నాకు మౌనికే ముఖ్యం అనుకున్నాను అంటూనే సెప్టెంబర్లో ఆస్తి పంచిమ్మన్నాను అన్నాడు. సెప్టెంబర్లో ఆస్తి పంచి ఇవ్వాలి అని గొడవ చేసినప్పుడు, అది కొంచెం అప్పుడు కూడా తారస్థాయికి వెళ్ళినప్పుడు పరచూరు గోపాలకృష్ణ లాంటి వాళ్ళు పెద్ద మనిషిగా ఉండి ఆయన మధ్యవర్తిత్వం నెరిపి ఆ మనోజ్ని బుజ్జగించాడు అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, నేను మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే అవకతవకలు బయట పెడుతున్నాను. మరి ఇన్ని సంవత్సరాలుగా నీకు అవకతవకలు కనిపించలేదా? ఇవాళ సడన్గా ఎందుకు కనిపించాయి? అంటే నువ్వు ఒక గొడవ చేయాలనుకుంటున్నావు, నువ్వు మంచు కుటుంబాన్ని వీధిన పడేయాలనుకుంటున్నావు, మోహన్ బాబు పేరు చెడపాలనుకుంటున్నావు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయండి. ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో రాలే ఆస్తి వివాదాలు. ఇప్పుడు ఒక రకంగా జగన్ కుటుంబంతో మరి మంచు కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదా, విష్ణు భార్య ద్వారా. కాబట్టి నేనంట, అసలు మీరు ఎందుకు వీధిన పడుతున్నారు? ఇప్పుడు మోహన్ బాబుకు ఒక మంచి పేరు ఉంది, మంచి హీరోగా నిలదొక్కున్నాడు, మంచి విలన్ గా అతని పేరు తెచ్చుకున్నాడు, మంచి వాయిస్ అతనిది, అతను మంచి డైలాగ్ డెలివరీ ఉంది, అన్ని రకాలుగా ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తికి ఈ రోజు కొడుకు రూపంలో ఈ రకంగా మరి రోడ్డున పడాల్సి రావడం అనేది బాధాకరమే. ఇప్పుడు మంచు లక్ష్మి గురించి అందరికీ తెలుసు. అసలు మంచు లక్ష్మి మనోజ్ని కాపాడుతూ వచ్చేది. మీకు గతంలో మీరు చూసుకుంటే కనుక అయితే తను ఎక్కువ ప్రొటెక్ట్ చేసేది మనోజ్ని. అయితే నిన్న ఆవిడ వచ్చింది బాంబే నుంచి, మంచు లక్ష్మి రావడం, మరి తమ్ముడితో మాట్లాడటం, నాన్నగారితో మాట్లాడటం, ఇంకా నేను ఎవరికీ చెప్పలేని ఆవిడ వెళ్ళిపోయింది మళ్ళీ బాంబేకి. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తోంది, మనోజ్ అనేవాడు ఇవాళ అంటే అక్కగారి మాటకు కూడా విలువ ఇవ్వకుండా భార్య మౌనిక మాటకు విలువ ఇస్తున్నాడు. ఇంకొక విషయం ఏం బయటపడిందంటే, అసలు మోహన్ బాబు తప్పు లేదు, మోహన్ బాబు ఆస్తి పంచిస్తా అన్నాడు, ఆ పంచిన దాంట్లో కొంత ఆస్తి మనోజ్ ఫస్ట్ భార్య ఎవరైతే ఉందో, విడాకులు ఇచ్చాడు కదా, ఆ అమ్మాయికి ఇస్తానన్నాడు అని ఒక టాక్ వచ్చింది. అది మనోజు మౌనిక ఒప్పుకోవట్లేదు, మొత్తం ఆస్తి మాకే కావాలి. కానీ మోహన్ బాబు చేసేది న్యాయమే కదండి. ఇప్పుడు నువ్వు మౌనిక కోసం అమ్మాయిని వదిలేసావో, ఎందుకు వదిలేసావో ఎవరికీ తెలియదు. వదిలేసినప్పుడు ఒక ఆడమ్మాయికి మీరు ఇవ్వడం అనేది న్యాయమేగా భరణంగా. అందులో తప్పే ఉందండి. అంతా నాకే కావాలనుకోవడం స్వార్థం కదా. తర్వాత ఇప్పుడు విష్ణుని తీసుకుంటే, విష్ణు ఈరోజు దుబాయ్లో ఉన్నాడు. అసలు యాక్చువల్గా విష్ణు కుటుంబంతో చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నాడు అంటారు. ఇప్పుడు మోహన్ బాబు భార్య కూడా విష్ణు కుటుంబంతో కలిసి ఉంటారు. నలుగురు మనవరాళ్ళు, ముగ్గురు, ఒక మనవడు, మళ్ళా మంచు లక్ష్మి కూతురు, అందరూ కలిసే ఉండేవాళ్ళు కదా. అటువంటి మోహన్ బాబు తోటి ఉండే విష్ణు ఈ రోజు ఎందుకు దుబాయ్కి వెళ్ళిపోయాడు? దుబాయ్ లోనే ఉంటాడు అని అంటున్నారు. సరే, వస్తూ ఉంటాడు, అది వేరే విషయం, అది కాదు. అంటే ఇంత మంచిగా ఉండే కుటుంబంలో ఎందుకు ఇన్ని గొడవలు? ఈ మౌనిక వచ్చాక ఇది వచ్చింది అని అంటున్నారు. అంటే ఒక ఆడమ్మాయి వల్ల వచ్చిందని మనం మాట్లాడటల్లా. కాకపోతే ఏంటంటే కొన్ని సంబంధ బాంధవ్యాల వల్ల కొన్ని బంధాలు తెగిపోకూడదు. ఇప్పుడు మనం ఒక పెళ్లి చేసుకోవటం వల్ల ఒక కుటుంబం విడిపోవటం అనేది బాలేదు కదండి వినటానికి. ఇప్పుడు మౌనిక గారు కూడా మనోజ్కి నచ్చ చెప్పాలి, ఒకవేళ మనోజ్ తప్పు ఉంటే. లేదు, మౌనిక తప్పు ఉంటే మనోజ్ నచ్చ చెప్పాలి. ఇప్పుడు ఇష్టం వేరు, కుటుంబాలు విడిపోవటం వేరండి. ఇష్టం అనేది కొంతవరకే, కానీ మనకి కుటుంబ నేపథ్యం అనేది చాలా ముఖ్యం. మనకి జీవితం ఇవాళతో ఆగిపోదుగా. నువ్వు అందరితోటి సత్సంబంధాలు కలిగి ఉంటేనే
నువ్వు ఒక మంచి కొడుకుగా రేపొద్దున ఒక మంచి తండ్రిగా నువ్వు గుర్తింపు తెచ్చుకుంటావు ఎవరైనా సరే. కాబట్టి మనం కలిసి ఉండడంలో ఉండే ఆనందం విడిపోవడంలో ఉండదు కదండి. అవును. ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవనే ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ రోజు యువత పెడదారిని పడ్డాను కూడా అదొక రీజన్ అని అంటున్నారు. అవును. కాబట్టి ఇవాళ మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నది ఇంకో కుటుంబంలో జరగకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు లేకపోవటం అనేది కూడా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. అంటే నచ్చ చెప్పేవాళ్ళు లేరు అనేది ఒక టాక్ ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ఏ సమస్య వచ్చినా అటు కార్మికులది కావచ్చు, ఇటు కుటుంబ పరంగా కావచ్చు, ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆయన ఒక పెద్దరికం వహించి ఆయన చక్కగా తీర్పులు చెప్పేవాళ్ళు, వాళ్ళని నచ్చ చెప్పేవాళ్ళు అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అలా ఎవరు ఉన్నారు? రాఘవేంద్రరావు గారు అటువంటి పని చేస్తారా? ఎవరు చేస్తారు ఇప్పుడు? లేదు. మీకు తెలుసు పెదరాయుడు లాంటి ఒక సినిమా హిట్ అయినప్పుడు, అంటే హిట్ కాకముందు ఆ సినిమా తీసేటప్పుడు ఆర్థికంగా అతను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ చాలా డబ్బు పంపించాడు. సూట్ కేసు అంటారు, బ్రీఫ్ కేసు అంటారు. కాబట్టి రజనీకాంత్ అనే వాడి మాట అంటే బాగా చెల్లుబాటు అవుతుంది కాబట్టి, రజనీకాంత్ చాలా సన్నిహితుడు కాబట్టి కుటుంబంలో కూడా, మరి రజనీకాంత్ వచ్చి మధ్యవర్తిత్వం నేర్పుతారా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అది కూడా మంచిదే. ఇప్పుడు రజనీకాంత్ చెప్పాలంటే కూతుళ్ళని చాలా బాగా పెంచాడు ఆయన కూడా. అసలు యాక్చువల్గా వాడు ఆయన ఆస్తి ఇవ్వనన్నాడు కూతుళ్ళు సినిమాల్లోకి వస్తే. అతనికి ఇష్టం లేదు కూతుళ్ళు సినిమాల్లో చేయటం. సో పిల్లలు కూడా దానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు డైరెక్షన్కే పరిమితం అయ్యారు, వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా పరిమితం అయ్యారు. ఆ రకంగా అంటే తండ్రి మాటకి వాళ్ళు విలువ ఇచ్చారు కాబట్టి, అంటే రజనీకాంత్ చెప్తారా, రజనీకాంత్కి ఇది ఉందా అంటే మనం మాట్లాడుతున్నాం. డెఫినెట్ గా రజనీకాంత్ కావచ్చు, లత గారు కావచ్చు, తల్లిదండ్రులుగా వాళ్ళు సక్సెస్ అయినట్టే లెక్క. ఇప్పుడు తన ఐశ్వర్య అనే ఆవిడ భర్తకి ధనుష్కి విడాకులు ఇచ్చినంత మాత్రాన అది చెడ్డ విషయం కాదు కదా. అతనిలో ఏముందో గొడవలు అతనితోటి అది అందరికీ తెలిసినవే కానీ బహిరంగంగా తెలియకపోవచ్చు. కాబట్టి రజనీకాంత్ లాంటి వాళ్ళు ఈ రోజు ముందుకొచ్చి మోహన్ బాబు కుటుంబంతో మాట్లాడి మనోజ్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది అందరి ఉద్దేశం కూడా. చిత్ర పరిశ్రమలో కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దరికం వహించే వాళ్ళు ఎవరు లేరు కదండి. పెద్దవాళ్ళందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు చెప్పాలంటే. ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక పెద్ద ఎంత అవసరమో ఒక చలనచిత్ర పరిశ్రమకు కూడా ఒక పెద్ద దిక్కు చాలా అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద పరిశ్రమని అందులో ఈ రోజు చెప్పాలంటే మనం నెంబర్ 1లో ఉన్నాం భారతదేశంలో, తెలుగు పరిశ్రమ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ. కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు అనేది అవసరం అండి. సరే ఇప్పుడు తమిళ వాడైనా కన్నడ వాడైనా అది కాదు కదా, దక్షిణ భారతదేశానికి సంబంధించి అందరూ ఒకటే కాబట్టి రజనీకాంత్ పెద్దరికం వహిస్తే బాగుంటుంది. అదే విధంగా విష్ణు కూడా వస్తాడని అంటున్నారు. బౌన్సర్లు అంటున్నారు, 100 మంది అంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు బౌన్సర్లు అవసరమా ఒక కుటుంబాన్ని కాపాడడానికి? ఇప్పుడు మీరు మీ తమ్ముడు కొట్టుకున్నారనుకోండి, బౌన్సర్లు అవసరమా? కాదు కదా. మీ మనసులు మంచిగా ఉంటే ఇవేం అవసరంలా. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా తగ్గాలి. ఆ తగ్గటం అనేది మనోజ్ నేర్చుకుంటే బాగుంటుంది. తండ్రికి ఒక గౌరవం ఇచ్చి, ఎందుకంటే తండ్రి ఒక ఉన్నత స్థానంలో ఒక మంచి పేరుతోటి ఉన్నాడు ఆయన. ఆ పేరుని ఈరోజు చెడపడం అనేది మర్యాద కాదు. నువ్వు అదే యూనివర్సిటీలో, అదే మోహన్ బాబు స్కూల్స్ లో నువ్వు కూడా వెళ్ళి డాన్సులు చేశావు. నువ్వు అంతకుముందు కూడా అందులో ఉన్నావు. అప్పుడు అవకతవకలు తెలియలేదా? సో ఇవన్నీ కాదండి. కాబట్టి ఇవాళ మనం ఒకటే చెప్తున్నాము, మనోజ్ కొంచెం ఆలోచించాలి. సో దీని మీద త్వరలో ఒక పరిష్కారం వస్తుందన్నాను. అంటే మేము ఇప్పుడు ఇరువురు వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు. మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారి పైన కంప్లైంట్ చేస్తారు, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన కూడా ఈయన పైన నమోదు చేస్తారు. మరి ఇప్పుడు కోర్టులోనే ఇది లీగల్ గానే తేలుతుంది అని కూడా అంటున్నారు. మరి ఆ వైపున ఉంటుందా లేకుంటే చర్చలతోనే ముగిసిపోతుంది? అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనోజ్ తండ్రి మీద కంప్లైంట్ చేశాడండి, నా మీద దాడి చేశారు అని. అంటే తండ్రి నిన్ను కొట్టే స్థాయికి నువ్వు ఎందుకు వచ్చావు? నెంబర్ 1 కదా. ఇప్పుడు లెక్కలు అవకతవకలు అంటే తండ్రి మీద నువ్వెందుకు వెళ్ళి దెబ్బలాడతావు? ఇప్పుడు నీ ఒక్కడికే సంబంధించింది కాదుగా. ఇప్పుడు 2 అన్నదమ్ములు, ఒక అక్కగారితోటి సంబంధించింది అది. సో అందరినీ కలిపి కూర్చోబెట్టి నువ్వు మాట్లాడి ఒక పరిష్కారం చేసుకోవచ్చు. ఒకళ్ళు నిజంగా తప్పిదం జరిగితే. నెంబర్ 1. నెంబర్ 2, మోహన్ బాబు గారు ఇప్పుడు ఏమి ఇచ్చారు కంప్లైంట్? నా ఇల్లు ఆక్యుపై చేయాలని చూస్తున్నాడు, నాకు నా భార్యకి ప్రాణహాని ఉంది అని ఒక తండ్రి పెట్టాడంటే నిజంగా అందులో ఉండొచ్చు కదా, మనకు తెలీదు. కాబట్టి ఇది లీగల్ గా తేలితే మంచిదే. లీగల్ గా కంటే కూడా ఏదైనా కూడా సాధారణంగా న్యాయస్థానాలు ఏం చెప్తాయంటేనండి, ఏ సమస్య అయినా విడాకులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మీరు కూర్చుని పరిష్కరించుకుని మీరు ఒక అంటే న్యాయం మీకు మీరే తెలుసుకోండి.